కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ బీసీ ద్రోహి అని ఆరోపించారు. కాంగ్రెస్పై యుద్ధం చేస్తే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్లు రావన్నారు. 42% రిజర్వేషన్లో ప్రధాన దోషి బీజేపీ అని కవిత పేరయ్యారు. బీసీలకు మోసం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి రియాక్షనే లేదన్నారు. 42% రావడం అనేటటువంటి విషయంలో ప్రధాన దోషి బీజేపీ పార్టీ, రాకుండా అడ్డుపడుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు మీరు 42% ఎందుకు ఇస్తున్నారు, మేము ఎంతమంది ఉన్నాం బీసీలము మీరు చెప్పండి అంటే ఇంతవరకు చెప్పకుండా దాటవేస్తున్నటువంటి వైఖరి. మరి డెడికేటెడ్ కమిషన్ వేసినారు, కులగణన చేసినామన్నారు. మేము ఆనాడే చెప్పినాం మీరు కులగణన కరెక్ట్ చేయలేదు, బీసీల సంఖ్య తగ్గించి చూపిస్తున్నారు, ఇతరుల సంఖ్య పెంచి చూపిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినాం. ఆనాడు అవహేళన చేసినట్టు మాట్లాడారు. ఇవాళ దాని డైరెక్ట్ రిజల్ట్ మనకేదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇచ్చిరో దానిలో డైరెక్ట్ రిజల్ట్ కులగణన సరిగ్గా చేయకపోవడం యొక్క రిజల్ట్ ఇవాళ కనబడుతుంది స్పష్టంగా. ఇటువంటి బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో స్థానం లేదు. నేను తెలంగాణ బీసీ బిడ్డలకు పిలుపునిస్తా ఉన్నా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూలగొట్టేసేయండి. మనకు అవసరం లేదు ఈ పార్టీ, బీసీలకు ద్రోహం చేసేటటువంటి పార్టీ. మొత్తం